హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాల్పూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది। ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మధుకర్ గౌడ్ మాట్లాడుతూ హుస్నాబాద్ ఎమ్మెల్యే మంత్రి పొన్నం ప్రభాకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పాడి కౌశిక్ రెడ్డిని మాటలు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని తెలిపారు। లేకుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నీపై దాడి చేసి తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు। ఇకనైనా మాట్లాడేటప్పుడు మాటలు అదుపు పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడాల్సిందిగా ఎద్దేవా చేశారు। ఈ కార్యక్రమంలో గోపాల్పూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। తెలంగాణ రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారి మీద హుజరాబాద్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ చెందిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిన దాన్ని ఖండిస్తూ ఈరోజు ఎల్కతుర్తి మండలం గోపాల్పూర్ కాంగ్రెస్ పార్టీ శాఖ తరఫున కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది। ఖబర్దార్ కౌశిక్ రెడ్డి, చిన్న విషయాలకు ఏదో ఫ్లై యాష్ లోడు ఇటుక లోడు పట్టుకొని 32 టన్నులు కానీ 72 టన్నులు చూపెడుతూ తప్పుడు బిల్లు ఇస్తున్నారనేసి చిన్న వ్యాఖ్యలు చేస్తూ పొన్నం ప్రభాకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబర్దార్ పాడి కౌశిక్ రెడ్డి, నీవు నీ రాజ్యంలో నీ బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఇష్టం వచ్చినట్టు చేసినటువంటి వాటిని చేస్తూ పోయి ప్రజలను చాలా నానా రకాల ఇబ్బంది పెడితే ప్రజలు ఏ రకంగా బుద్ధి చెప్పిందో మీకు అందరికీ తెలుసు। ఏదో నీవు శివరాజకీయాలు చేసి నువ్వు నీ భార్యను నీ బిడ్డను ముందు పెట్టి నేను చేస్తా, నా శవయాత్ర చేస్తా అనేసి ప్రజలను మభ్యపెట్టి గెలిచిన నీవు ఆ రోజు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేను పక్క పెట్టి నీవు ఎమ్మెల్సీగా ఉండి విపరీతమైనటువంటి ఇష్టం వచ్చినటువంటి ప్రవర్తన చేస్తూ ప్రభుత్వంలో కీలక పోషిస్తూ ఉన్నటువంటి నీవు ఈ రోజు మా పొన్నం ప్రభాకర్ పై, మా మంత్రిపై నీతికి నిజాయితీకి మారుపోయినటువంటి మా పొన్నం ప్రభాకర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోము। నువ్వు నీ యొక్క అహంకారమైన మాటలతో, నీ యొక్క అగ్రవర్ణ మాటలతో నువ్వు రెచ్చిపోతే నీకు తగిన బుద్ధి చెప్తామని కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది। జై కాంగ్రెస్, జై కాంగ్రెస్।